చూశారు కదా మేమైతే ఎక్కడికి వచ్చేసామో హాల్ ఆఫ్ గేమ్ జోన్ అనమాట. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసా, బట్ అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఆ వీడియోలో అయితే ఏం అంతగా చూపించలేదు కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకైతే అన్నీ ఏమేం గేమ్స్ ఉన్నాయి ఇందులో అనేది అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఈ వ్లాగ్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ చైతు మ్యాజికల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాల్ ఆఫ్ గేమ్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తాను. కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. సో వీకెండ్స్లో మంచిగా ఒకటి ప్లాన్ చేయాలంటే మాత్రం కిడ్స్ కోసం ఇలా మనం అయితే ప్లే జోన్కి తీసుకెళ్తుంటాం కదా, ఒకసారి హాల్ ఆఫ్ గేమ్ జోన్ కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇది ఇలా గేమ్సే కాకుండా వాళ్ళ కోసం సపరేట్గా అంటే చిన్న పిల్లల కోసం సపరేట్గా ప్లే సెక్షన్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళ కోసం. అలాగే చిన్నపిల్లలకి కావాల్సిన చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఈ హాల్ ఆఫ్ గేమ్ అయితే కోంపల్లిలో ఉన్న రాయ్ చాందిని మాల్లో ఉంది. అండ్ ఇక్కడ ప్లే జోన్తో పాటు మనకి ప్లే జోన్ నుంచి బయటకు వచ్చాక మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో పిల్లలతో వెళ్తే వీకెండ్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనేది చెప్తాను నేను. హాల్ ఆఫ్ గేమ్ అయితే ఫన్ ఉంటుంది, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. యా ఇప్పుడైతే రాయ్ చాందిని మాల్లో దసరా దివాళీ స్పెషల్గా అయితే కిడ్స్ కోసం అయితే స్పెషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనము వెళ్ళగానే కింద అయితే కిడ్స్ కోసం స్పెషల్గా డ్రాయింగ్ యాక్టివిటీ ఇంకా చిన్న చిన్న గేమ్స్ అలా పెడుతున్నారు. అండ్ వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు అన్నమాట. కిడ్స్తో ఒక మంచి ప్లే జోన్కి వెళ్ళాలంటే మాత్రం నేనైతే హాల్ ఆఫ్ గేమ్ జోన్ని సజెస్ట్ చేస్తాను. మీరు ఎంజాయ్ చేశారా నాన్న? సూపర్గా ఎంజాయ్ చేసినాము. బబ్బీ నువ్వు ఎంజాయా? ఎంజాయ్ ఎలాట ఫుల్ ఫన్ ఉందా? బుల్ రైడ్ కూడా ఉంటుంది. యా బుల్ రైడ్ కూడా ఉంది అండ్ పూల్ కూడా ఉంది కదా, గోస్ట్ రూమ్ ఉంది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న రైడ్స్ పక్కనే మనకి ఇవే గేమ్సే కాకుండా మనకి అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి విజిట్ చేసి మీరు కూడా పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. కిడ్స్కి అయితే అసలు వన్ డే అయినా మనం సరిపోదు, అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట ఆడాలి అనుకుంటే మాత్రం. మేమైతే చాలా అంటే చాలా గేమ్స్ ఆడాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా అక్కడైతే పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు అనమాట. అండ్ పక్కకి మనకి క్రికెట్ కూడా ఉంది కదా నన్ను ఆడుకోవడానికి చిన్నగా. గేమ్లో విన్ అయితే టికెట్స్ వస్తాయి. యా టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ వస్తాయి, అన్ని టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్తో మనమైతే గిఫ్ట్ కూడా ఇస్తారు, గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది కదా, టిక్ టాక్ చూస్ చేసి తీసుకున్నారనమాట మాకు వచ్చిన పాయింట్స్తో అయితే. అండ్ ఇక్కడ అంటే గేమ్ని బట్టి మనకి టోకెన్స్ అనేవి ఉంటాయి. టోకెన్స్ పక్క పడితే అయితే మంచిగా చిల్ అవ్వచ్చు, అదైతే 100% గ్యారంటీ. ఇదిగోండి ఇవి వచ్చేసి అయితే బిలో 5 years పిల్లలకైతే గేమ్స్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనం ముందే వెళ్ళి ఫస్ట్ మనీ డిపాజిట్ చేసేసుకుంటే వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు, కార్డులో పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ త్రూ మనమైతే గేమ్స్ ఆడొచ్చు అనమాట. ఇదిగోండి ఇలా చిన్నపిల్లల కోసం అయితే మంచి ఫన్ గేమ్స్ ఉంటాయి. అండ్ 3D విజువలైజేషన్ కూడా ఉంటుంది, బాగుంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది.
చెప్పాను కదా ప్లే సెక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది ఇందులో అనేసి. ఇదే మనం తీసుకున్న కార్డులో పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్స్ తోటే 150 పాయింట్స్కి ఇలా ప్లే సెక్షన్ అనేది ఉంటుంది. అది బిలో 7 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకోవచ్చు అన్నమాట ఇందులో. నాకైతే తెలిసి చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే ఇలా వదిలేస్తే చాలు మనము, వాళ్ళైతే మంచిగా హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ ఏం కాదు, ఒక 40 మినిట్స్ అయినా ఏం అనరు అలా. సో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్ అండ్ మా బాబు ఇద్దరు కలిసి అయితే మంచిగా ఒక గేమ్ అయితే ఆడారు. వీళ్ళైతే ఫుల్గా ఆడారు అసలు గేమ్స్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే. ఇక్కడైతే టోకెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి అయితే ఇదిగోండి, మీరు టోకెన్స్ ఎక్కువ విన్ అవ్వాలంటే ఈ గేమ్ అయితే చూస్ చేసుకోమని చెప్తాను. ఇందులో అయితే మనకి ఎక్కువ టోకెన్స్ వస్తూ ఉంటాయి. అండ్ లెవెల్స్ మనం విన్ అయిన కొద్దీ నెక్స్ట్ లెవెల్ అలా 3 లెవెల్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఫన్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇది హాల్ ఆఫ్ గేమ్. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీకెండ్ ప్లాన్ చేసేసి మీ కిడ్స్తో వెళ్ళి మంచిగా చిల్ అవుట్ అవ్వండి. అండ్ ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కొలాబరేషన్ వీడియో అయితే కాదు. సో పర్సనల్గా రివ్యూ ఇవ్వాలనిపించి ఇస్తున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.